శిథిలాలయం 7వ భాగం. సవరగండుపోతూ గాయపడి వడ్లపాతర్లో పడిపోగానే అతడి అనుచరులకు నాయకత్వం వహించిన సవరుడు శివాలుడి హెచ్చరిక విని తాను పెద్ద చిక్కులో తలదూర్చానని గ్రహించాడు. ఇప్పటి పరిస్థితుల్లో పోరుకు దిగడం అంటే సర్వనాశనం కావటమే. అలా అని శివాలుడికి లొంగిపోతే ఇక సవరపల్లెలో తనకు తమ నాయకుడికి మానమర్యాదలు దక్కవు. సవరుడు ఇలా ఆలోచించి శివాలుడికేసి తిరిగి పెద్ద గొంతుతో, మీరు మమ్మల్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. మీరు మాకన్నా 2-3 అధిక సంఖ్యలో ఉన్నారు. ఇది న్యాయం కాదు. మీరు చేసేది ధర్మయుద్ధం అనిపించుకోదు అన్నాడు. ఆ మాటలు వింటూనే శిఖిముఖి సవరుడికేసి తీవ్రంగా చూసి, ప్రతిదానికి న్యాయం ధర్మం అంటూ వెకిలి మాట్లాడటం మీరు ఆ శిథిలాలయ పూజారి దగ్గర్నుంచి నేర్చుకున్నట్టుంది. డబ్బు కాశపడి పరాయి చోట నుంచి వచ్చిన మంత్రాల పోతూ పూజారికి సహాయపడటం న్యాయం ధర్మం అవుతుందా? ఈ తిమ్మగూడెం మీద పడి ధాన్యం దోచుకుంటున్నారే, ఇదే రకం ధర్మం. ఇక అట్టే మాట్లాడక ఆయుధాలు కింద పడేయండి అన్నాడు. ఒకసారి మేం నిరాయుధులం అయిన తర్వాత మమ్మల్నందరినీ మీరు ఈటెలతో పొడిచి చంపరని హామీ ఏమిటి అన్నాడు సవరుడు. అదంతా మా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకు మీరు చప్పున ఆయుధాలు అవతల పారవేస్తారా లేక అంటూ శిఖిముఖి విక్రమకేసరి వెంట ఉన్న శబర యువకుల వైపుకేసి చూశాడు. శిఖిముఖి మాటల ధోరణిని అలాగే కొనసాగిస్తే అనవసర రక్తపాతం జరుగుతుందని భయపడి శివాలుడు తన చేతిలో ఉన్న ఈటెను దూరంగా విసిరేస్తూ, మీ సవరుల్లో ఏ ఒక్కరికీ హాని జరగదని నేను మాట ఇస్తున్నాను. కావాలంటే ఆయుధాలు దగ్గరే ఉంచుకోండి. నా అభ్యంతరం లేదు. నాకు కావలసినవాడు శిథిలాలయ పూజారి. వాడే నాకు ప్రబల విరోధి. ఇంతకు మీ నాయకుడు గండుపోతెక్కడా అని అడిగాడు. సవరుల నాయకుడిగా మాట్లాడిన వాణ్ణి ఇక్కడ వడ్లపాతర అడుగున పడి ఉన్నాను. గాయం నుంచి నెత్తురు వరదలై పారుతున్నది. కళ్ళు బైర్లు తిరుగుతున్నవి అంటూ అరిచాడు సవరగండుపోతూ పాతర్లోనుంచి. శివాలుడు ఆశ్చర్యంగా ఆ మాటలు వినిపించిన వైపుకేసి చూసి గబగబా పాతర దగ్గరకు పోయి లోపలికి తొంగి చూశాడు. గండుపోతూ పాతర మధ్య కూర్చొని తల ఎత్తి శివాలుడికేసి చూశాడు. గండుపోతూ, ఏమిటిది, గాయపడ్డావా? త్వరగా పైకి ఎక్కరా. ఆ శిథిలాలయ పూజారిని పట్టుకునేందుకు నీ సహాయం కావాలి అన్నాడు శివాలుడు. పైకెక్కి రాగలిగితే ఎప్పుడో వచ్చి ఉండేవాణ్ణి. ఈటెపోటు తిని కుడిచేయి చచ్చుపడిపోయింది. ఎడమకాలి కీలిరిగినట్లు అనుమానం. ఇదంతా చేసిందెవడో తెలుసా? నీ కొడుకు శిఖిముఖి. వాడు ధైర్యసాహసాల్లో కత్తి ఈటె సాముల్లో నా అంతటివాడు. వాడికి ఈడొచ్చిన నా కూతుర్ని నాగుమల్లిని ఎందుకు చేసుకోకూడదు? ఏమంటావ్ శివాలు అన్నాడు గండుపోతూ పకపగా నవ్వుతూ. ఈ అసందర్భపు మాటలు వినగానే ఎత్తునుంచి కింద పడటం వల్ల, గాయం నుంచి రక్తస్రావం జరగడం వల్ల గండుపోతుకు మతి చెలించి ఉంటుందనుకున్నాడు శివాలుడు. ఆ వెంటనే అతడు తన అనుచరుల్ని హెచ్చరించి ఒక కొయ్య పలక తెప్పించి దాని చివర్ల తాళ్లు కట్టించి ఇద్దరిని పాతర్లోకి దింపాడు. వాళ్ళిద్దరూ గండుపోతును కూర్చుని ఉన్న చోటునుంచి ఎత్తి కొయ్య పలకపైన పడుకోబెట్టారు. పాతరపైన ఉన్నవాళ్లు గండుపోతును మాటులో పడ్డ అడవి జంతువుని పైకి లాగినట్లుగా తాళ్ల సహాయంతో పైకి లాగారు. గండుపోతు తన అనుచరులకేసి చూసి ఆశ్చర్యపడుతూ, మన వాళ్ళందరి దగ్గర ఆయుధాలున్నాయే, ఇంతకీ ఇక్కడ గెలిచిందెవరు? మన వాళ్ళెందరూ చచ్చిపోయారు అని ప్రశ్నించాడు. సవరులకు నాయకత్వం వహించినవాడు గండుపోతు ముందుకు వచ్చి, దొరా, శబరశివాలు దొరా ఇక్కడ రక్తపాతం జరగకుండా ఆపాడు అన్నాడు. అనుచరుడలా చెప్పగానే గండుపోతూ శివాలుడికేసి తిరిగి, నేను మీ జాతివాళ్లకు చాలా అన్యాయం చేశాను. పూజారి కుక్క నాకు బంగారం ఆశ చూపి నా చేత పాడు పనులు చేయించాడు. నన్ను క్షమించు అన్నాడు వణుకుతున్న గొంతుతో. జరిగిందేదో జరిగింది. ఇద్దరం మరిచిపోదాం. ముందు నీ కాలికి చేతికి కట్టుకట్టని, తరువాత ఆ పూజారి వేట అందరం కలిసి ప్రారంభిద్దాం అని చెప్పి శివాలుడు అంత దూరాన నిలబడి చూస్తున్న వృద్ధున్నొక్కని దగ్గరికి పిలిచి, ఈ సవరజాతి పెద్దకు వెంటనే చికిత్స చెయ్యి అన్నాడు. ఆ వృద్ధుడు గ్రామవైద్యుడు. అతను తన వైద్య పరికరాలను ఎప్పుడూ సంచిలో పెట్టుకుని భుజానికి వేలాడదీసుకుని తిరుగుతుంటాడు. అతడు గండుపోతూ చేతిగాయం మీద ఏదో ఆకుపసరు పిండి అవే ఆకుల్ని కట్టుగా కట్టాడు. తరువాత గండుపోతు ఎడమకాలిని వేళ్లతో పట్టి చూసి, ఇద్దరు సవరుల్ని గండుపోతు చేతులు పక్కలా పట్టుకోమని చెప్పి 2 వెదురుబద్దల్ని అతడి మోకాలికి పైనా కిందా పెట్టి తాడుతో గట్టిగా బిగించి ముడేశాడు. వైద్యుడు వైద్యం చేసినప్పుడు గండుపోతు బాధతో గిలగిల్లాడిపోతూ,
ఇంత బాధకు కారకుడు ఆ పూజారి కుక్క. వాడిచ్చిన బంగారు ఇటుకల్ని మహానదిలో విసిరిపారేయండి. వాణ్ణి ఈటెగుచ్చి టేకుమాను చిటారు కొమ్మన ఎండగట్టండి అంటూ అరిచాడు. కట్టు కట్టడం కాగానే గ్రామవైద్యుడు లేచి నిలబడి గండుపోతు ముఖంలోకి తీక్షణంగా చూస్తూ, గండుపోతూ, వైద్యుడిగా నా ధర్మమేదో నేను చేశాను. ఇప్పుడు చెప్పు, మా గ్రామం నుంచి దోచుకుపోయిన ధాన్యం మాకు తిరిగి ఇవ్వదలిచావా లేదా అని ప్రశ్నించాడు. వాళ్ళు ఎత్తుకుపోయింది బహు కొద్ది ధాన్యమే. అంతా ఎత్తుకుపోకుండా శిఖిముఖి పులిగండులా వచ్చి పడ్డాడు. మా వాళ్ళు ఎత్తుకుపోయిన ప్రతి బస్తా ధాన్యానికి 2 బస్తాల మా సొంత ధాన్యం చేర్చి మీ గ్రామ పాతర్లో పోయిస్తాను అని చెప్పి గండుపోతూ తన అనుచరులతో, బస్తాలుగా కట్టి ఉన్న ధాన్యమంతా పాతర్లో పోయండి. మన వాళ్ళు గూడెం దాటించిన ప్రతి బస్తాతోనూ మరి 2 బస్తాల ధాన్యం మన పల్లె నుంచి ఇక్కడికి తీసుకురండి అన్నాడు. తమ నాయకుడు ఇలా ఆజ్ఞాపించగానే సవరులు కొందరు తమ పల్లెలకేసి బయలుదేరబోయారు. గండుపోతు వాళ్లను ఆపి, పూజారి కుక్క తన గుహ వదిలి అరణ్యంలో తిరుగుతుండవచ్చు. ఒకవేళ మీకెదురుపడి అడిగితే ఇక్కడ మన సవరులందరూ శబర శివారుడికి ఖైదీలుగా చిక్కిపోయామని చెప్పండి అన్నాడు. తర్వాత గండుపోతును శివారుడు 2 చేత గ్రామచావిడిలోకి మోయించుకుపోయాడు. గ్రామచావిడిలో శివాలుడు, శిఖిముఖి, విక్రమకేసరి ఒక పక్కగా కూర్చున్నారు. గండుపోతు తన అనుచరులు పరిచిన జంతు చర్మాల మీద గోడకు చేరగిలబడి కూర్చున్నాడు. శివాలుడు ప్రశ్నించిన మీదట అతడు శిథిలాలయ పూజారి వారం రోజుల క్రితం తమ పల్లెకు రావటం, లంచంగా చాలా బంగారం ఇచ్చి విక్రమకేసరి నుంచి తాళపత్ర గంధం సంపాదించి తనకివ్వమని అడగటం గురించి చెప్పాడు. శివాలు, కేవలం వాడిచ్చిన వెధవ బంగారం కోసమే నేనిన్ని పాడు పనులు చేశాననుకోకు. వాడు నాకు మహత్తరమైన మంత్రాలు నేర్పి నన్ను ఈ అరణ్య రాజ్యానికి మహారాజును చేస్తానన్నాడు. వాడింతకీ కావాలనే ఆ తాళపత్ర గ్రంథం రహస్యం ఏమిటి అని ప్రశ్నించాడు గండుపోతు. అది నువ్వడగవలసిన ప్రశ్న కాదు గండుపోతు. ఒక విధంగా నాకు ఆ తాళపత్రాల్లో ఉన్న రహస్య విషయాలేమిటో పూర్తిగా తెలియవు. అదలా ఉంచుదాం. ఈ శిథిలాలయ పూజారి ఈ ప్రాంతాల నుంచి స్వేచ్ఛగా తిరిగి బ్రహ్మపుత్రా నది లోయలకు పోవటం మున్ముందు కొన్ని చిక్కులకు దారితీస్తుంది. వాణ్ణిక్కనే పట్టుకొని హతమార్చాలి. ప్రస్తుతం వాడు దాగి ఉన్న కొండగుహ ఎక్కడ అని అడిగాడు శివాలుడు. గండుపోతు శిఖిముఖికేసి తల తిప్పి, మీ శిఖికి ఈ చుట్టుపక్కల ఉన్న అరణ్యం, కొండలు క్షుణ్ణంగా తెలిసినవే కదా. శిఖి, నందికొండ దిగువన ఉన్న తాటితోపు నీవెరిగే ఉంటావు. ఆ తోపుకు దక్షిణపు అంచున ఒక 5 తలల తాటి చెట్టు ఉన్నది. ఆ తాటి చెట్టుకి అన్నిటికన్నా ఎత్తుగా ఉన్న తలమీంచి చూస్తే ఆ పూజారిగాడు ఉంటున్న గుహ సూటిగా కనబడుతున్నది. ఆ గుహ పక్కన మరికొన్ని గుహలు ఉన్నవి. కనుక ఆ దుర్మార్గుడున్న గుహను గుర్తించడానికి ఇదొక్కటే మార్గం అన్నాడు. ఆ గుహ ముందు కావలివాళ్ళెవరైనా ఉన్నారా అన్నాడు శిఖిముఖి. గుహ ముందు లేరు. తాడితోపుల్లో మా వాళ్ళు 2-3 నీకు సహాయం చేయమని వాళ్లకు ఇప్పుడే కబురు పంపుతాను అన్నాడు గండుపోతు. శివాలుడి అనుమతి పొంది శిఖిముఖి, విక్రమకేసరి 4 అనుచరులను వెంటబెట్టుకొని నందికొండకేసి బయలుదేరారు. అవసరం రావచ్చునన్న నమ్మకంతో శిఖిముఖి విల్లంబులు వెంటపెట్టుకుపోయాడు. వాళ్ళు నందికొండను చేరేసరికి సూర్యుడు బాగా పడమటికి వాలాడు. తాటితోపులో ఉన్న గండుపోతు అనుచరులు తమ నాయకుడి నుంచి ముందే వార్త అంది ఉండటంతో శిఖిముఖిని, విక్రమకేసరిని 5 తలల తాటిచెట్టున్న చోటికి తీసుకుపోయి, మీరు తాటిచెట్టెక్కి చూడండి. పూజారి గుహలోనే ఉన్నాడు. 2-3 గంటల సేపు నుంచి ఎందుకనో గుహంతా కలయ తిరుగుతున్నాడు. గుహలో అంతగా వెలుగు లేకపోవడంతో వాడేం చేస్తున్నది స్పష్టంగా తెలియడం లేదు అని చెప్పారు. శిఖిముఖి, విక్రమకేసరి సంప్రదించుకున్నారు. విక్రమకేసరి కొందరి అనుచరులతో గుహ దగ్గరకు పోయేటట్టు, ఒకవేళ పూజారి వాళ్ళు రావటం చూసి పారిపోయేందుకు ప్రయత్నిస్తే శిఖిముఖి చెట్టు మీద నుంచి బాణం వదిలి వాణ్ణి చంపటమో గాయపరచటమో చేసేట్లు నిర్ణయించుకున్నారు. పావుగంట తర్వాత విక్రమకేసరి కొండ ఎక్కి గుహను సమీపించేంతలో అప్పటి వరకు గుహలో నీడలా అటూ ఇటూ తిరుగుతున్న పూజారి ఆకారం ఒక్కసారిగా ఎగిరి గంతేసినట్లు చెట్టుమీదున్న శిఖిముఖికి తోచింది. పూజారి పారిపోయేందుకు ప్రయత్నం చేస్తున్నాడని భావించి శిఖిముఖి గురిచూసి బాణం వదిలాడు. బాణం దెబ్బ తగలగానే గుహలో ఉన్న ఆకారం బాధతో ఎలుగుబంటిలా ఒక్కసారి గాండ్రించింది. ఆ గాండ్రింపు వింటూనే విక్రమకేసరి, అతడి వెంట ఉన్నవాళ్లు గుహకేసి వేగంగా పరిగెత్తారు. పూజారి ఎలుగొడ్డుగా మారాడు
అనుకుంటూ శిఖముకి చెట్టుమీంచి దిగి గుహకేసి పరుగు తీయసాగాడు. ఇంతటితో శిథిలాలయం 7వ భాగం ముగిసింది. తరువాత భాగం కోసం పాతకాలం కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.